స్క్రీన్ ప్లే బాహుబలి లెవెల్లో చూపించాడు పాపం. ఏంటి పోసాని ఇష్యూ ఏంటి, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుంటారు? అంటే పీఆర్పీలో ఉన్నప్పుడు కూడా పనిచేశారు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు, ఎందుకు ఒక్కసారి ఇటు రాగానే ఈ విధమైనటువంటి మాటలు? ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అతను. అంటే ఏందనా ఏందే డెవలప్మెంట్ సినిమాలకు సంబంధించి డెవలప్మెంట్ దానికి సంబంధించి ఫిల్మ్కి సంబంధించిన డెవలప్ అవ్వాలా, ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలా? ఈ గాడిద కొడుకు డెవలప్ అయినాడు. ఈడికి మైహోమ్ పూజాలో ఆల్మోస్ట్ 3 ఫ్లాట్లు ఉన్నాయి. ఈడికి ఒక్కొక్కటి 5 కోట్ల రూపాయల ఫ్లాట్లు ఈ రోజు హైదరాబాద్ లో టాప్ మోస్ట్ ల్యాంకో హిల్స్ ఒకప్పుడు ఉంటే ఇప్పుడు మైహోమ్ పూజ. ఎట్లా రెవెన్యూ సినిమాలు అంత వస్తాయి? సినిమాలు ఎవడ బొక్కాడికి సినిమాలు ఇచ్చేది, ఆడికి బొచ్చు ఒక 10 కోట్లు ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి మైకు పట్టుకో, నువ్వు తిట్టు, నువ్వు స్పోక్ పర్సన్వి. ఈడు బోకు పర్సన్ చెప్పాలంటే. నువ్వు తిట్టు, నేను ఒక 2 కెమెరాలు ఇస్తా. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కి 4 గన్మ్యాన్లు ఎందుకయ్యా? బొచ్చిడు ఏం పీకాడని? వీడికి ఎక్కడి నుంచి థ్రెట్ వచ్చింది? ఈరోజు అవినీతి మీద పోరాడే నీతి మనుషులకి ఇవ్వండియా థ్రెట్ ఉంటే 4 గన్మ్యాన్లు ఇవ్వండి. ఎందుకు ఈ పోసానికి 4 గన్మ్యాన్లు ఎందుకు? ఇప్పుడు 2 నెట్టున్నారు, మొన్న తగ్గింది కదా అని. మైహోమ్ పూజాలో ఫ్లాట్లు ఇవన్నీ అక్కడి నుంచి కాకపోతే ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినా నాకు లెక్కలు చూపించు. అందుకే అడుగుతున్నారు. అవునయ్యా, ఏదో వాళ్ళ పేరు మీద తీసుకుంటాడు. నువ్వు ఒకప్పుడు మంచి స్టార్ రైటర్వి. ఇంకోటి నేను మొన్న రోజా కూడా చెప్పా, నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తా. నువ్వు చిరంజీవి గారిని గౌరవిస్తే పోసన గారిని నాకు గౌరవిస్తా. ఒకప్పుడు నువ్వు మంచి రైటర్వి, చిరంజీవి గారిని తిట్టావు కాబట్టి నువ్వు అసలు నాకు రైటర్వే కాదు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఎఫ్డిసి చైర్మన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం దొరికినప్పుడు సార్ వాళ్ళ పిఏలకు కావచ్చు, వాళ్ళ పిఎస్కి కానీ ఫోన్ చేసి సార్ 5 నిమిషాలు ఈ ప్రాబ్లం సరే సమయాన్ని అందిపుచ్చుకొని వాళ్ళని కూడా అదుపులో పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఏం చేయాలా? సార్ ఇది ప్రాబ్లం, టికెట్ ధరలు ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉందని చెప్పుకోవాలా. వీడు చేసే బ్రోకర్ పని ఏం తెలుసా? ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, ఈరోజు మహేష్ బాబు రావాలా నా దగ్గరికి, నాగార్జున రావాలా, ఆడెవడు ఇట్లా అంటాడు, చిరంజీవి రావాలా, దిల్ రాజు రావాలా, కొరటాల శివ రావాలా, నువ్వే వాళ్ళని వెంట పట్టుకొని రావాలా. చిరంజీవి నా ముందు దండం పెడుతూ ఉండేటట్టు నువ్వే స్క్రిప్ట్ చెయ్యి సార్కి ఒకసారి దండం. ఆయన పెద్ద మనిషి పాపం, ఇండస్ట్రీ పెద్ద. ఎందుకు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేసినారు, రిలీజ్ కాకపోతే ఒకవేళ రిలీజ్ అయినా 5 రూపాయలు 10 రూపాయలు పాప్కార్న్ రేట్ల కన్నా తక్కువ రేట్లు పెట్టి అమ్మితే వాళ్ళు ఎక్కడ నాశనం అయిపోతారని వచ్చి చేతులు పట్టుకొని అంటే దండం పెడతా ఉంటాడు. అప్పుడు ఒక వీడియోది సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది. ఈరోజు సిగ్గుమాలిన ప్రభుత్వం కాకపోతే మొన్న ఎప్పుడో చెప్తా ఉన్నాడు చిరంజీవి గారికి మంచి గౌరవ మర్యాదలు ఇచ్చాం మేము ఇది అని చెప్పేసి. గౌరవ మర్యాదలు అంటే ఇప్పుడు వీడియోలో కట్ట ఏమైనా వచ్చిందా, క్లోజ్ ఏమైనా కట్ అయిందా? మాస్టర్ షాటే కదా అది. మీరు పెద్దండి చేయండి అని ఈయన అంటున్నాడు. ఆయన వచ్చేసి అంటే ఎక్కడ గొడ్డలు కొందామా, గొడ్డలు ఇంకోటి ఎక్కడ కొందామా, బీహార్లో బాగుంటాయా, ఒరిస్సాలో బాగుంటాయా అని అతని లెక్కల్లో అతను ఉన్నాడు. పోసాన కస్టమర్లే నిజంగా మనిషి అనుకుంటే అంత ఎఫ్డిసి చైర్మన్ అనేవాడైతే చిరంజీవి గారు లాంటి వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టినప్పుడు అక్కడే హట్ అవ్వాలా. అక్కడే హట్ అవ్వాలి కదా. అరే అంత పెద్ద మనిషి, ఒక లెజెండరీ పర్సన్, గొప్ప చరిత్ర ఉన్నాడు, పద్మభూషణ్ లెజెండ్, ఇన్ని బిరుదులు ఉన్న వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఆయన దండం పెడుతుంటేనే ఆయనకే తెలియకుండా వీడియో తీసి, అంటే ఆ ఉదాహరణ ఏంటంటే చిరంజీవి లాంటి వ్యక్తులు కూడా నాకు దండం పెడతారు తెలుసా మనుషులారా, సీఎం పదవుకున్న రేంజ్ అది అని తెలుసుకోవడానికి ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి చెప్పారు కదా, ఆయన మనస్తత్వం ముఖ్యమంత్రి గారు, ఆయన మనస్తత్వం అది చూసినప్పుడు నాకే రగిలిపింది. ఒక సామాన్య మానవుని సొంత తమ్ముడు కొన్నది అదే. దండం పెట్టించి కూర్చోబెట్టి అంత పెద్ద స్థాయి మనిషిని, చరిత్ర ఉండే మనిషిని తీసుకెళ్ళి దండం పెట్టించి, అంటే వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి నీ భార్య క్రిస్టియన్ అవ్వడం వల్ల కేవలం నీ భార్య పైకి రాకూడదని ప్రజల సొమ్ముతో, ప్రజల డబ్బుతో, ప్రజల ధనంతో, ప్రజల నిధులతో